హాయ్ అండి. చామదుంపలు ఎప్పుడూ కూడా నేను టమాటా వేసి గ్రేవీలా చేస్తాను. కొన్నిసార్లు చింతపండు వేసి మనకి పులుసులా కూడా పెట్టుకోవచ్చు. ఈరోజైతే వేపుడు చేస్తున్నాను. చామదుంపలు కుక్కర్లో వేసి 2 విజిల్ వచ్చాక సైడ్కి దించేసి పొట్టంతా తీసేసి ముక్కలు తరిగి పెట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మనకి సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పోపు లైట్గా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని తరిగి పెట్టుకున్న చామదుంప ముక్కలన్నీ వేసుకోవాలి. పోపు మరీ వేగవలసిన అవసరం లేదండి, ఎందుకంటే మనకి దుంపలు కూడా వేపుకోవాలి కాబట్టి వాటితో పాటు ఉల్లిగడ్డ కూడా వేగిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనకి రసం కానీ లేదంటే పప్పుతో కానీ బాగుంటుంది. నేను పాలకూర పప్పు చేశాను, వాటికి సైడ్ డిష్గా బాగుంటుందని ఇలా ఫ్రై చేశాను. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కొద్దిగా కారం పొడి వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, గరం మసాలా కొద్దిగా. మనకి స్టవ్ హైలో పెట్టి వేపుకుంటే కలుపుతూ ఉంటే వేగిపోతుంది అన్నమాట. మనకి మరీ సిమ్లో పెట్టినట్లయితే ఈ జిగురు అనేది ఎక్కువ అయిపోతుంది. మంట తక్కువగా తగిలినట్లయితే చామదుంపలకి జిగురు ఉంటుంది కదా, అది జిగురుగా ఎక్కువ అయిపోతుంది. అలా జిగురు లేకుండా ఉండాలంటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. మనకి బెండకాయ వేపుడైనా ఇలా చామదుంపలు వేపుడు చేసేటప్పుడు చాలామంది జిగురుగా ఉంటే ఇష్టపడరు, అంత బంక ఉందని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు కొంచెం నిమ్మరసం వేసి వేపుకుంటే చేదేం ఉండదు, చక్కగా వేగిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. పిల్లలు సైతం తినొచ్చు, అంత టేస్ట్గా ఉంది.